ఈ రోజున మన జీవితంలో ఆటంకాలు ఉన్నాయి, మన జీవితాల్లో ఇబ్బందులు ఉన్నాయి, అనారోగ్యాలు ఉన్నాయి, అప్పుబాధలు ఉన్నాయి, నిందలు అవమానాలు మన జీవితంలో కలుగుతున్నాయి. మనం సాధించాలనుకున్నటువంటి కార్యాన్ని మనం సాధించలేకపోతున్నాం. మన జీవితంలో చాలా ప్రశ్నలకు జవాబులు రావట్లేదు. మన జీవితంలో వేదన ఉంది. వేదనను, ఆటంకాలని ఎలా అధిగమిస్తాం? మన జీవితంలో అనుకున్నవి ఎలా సాధించగలుగుతాం? దేవుని నుంచి మనం కార్యాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలి? అన్నిటికీ కూడా ఒకటే పరిష్కారం. మీ జీవితంలో ఆటంకాలను అధిగమించడానికి, అద్భుతాన్ని మీ జీవితంలో పొందుకోవడానికి, దీవెన మీ జీవితంలో అనుభవించడానికి ఒక ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ ఉంది. అదే విశ్వాసం. విశ్వాసంతో ఆటంకాలని మనం జయించవచ్చు. కేవలం దేవుని పట్ల విశ్వాసమే మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుందండి. విశ్వాసం అంటే నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపము అని మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చాలా జాగ్రత్తగా చూడగలుగుతాం. విశ్వాసంతో ఆటంకాలను అధిగమించవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, ఈ కొండను చూచి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడదు గాక అంటే అది పడుతుంది అన్నాడు. మన జీవితంలో సమస్యలు ఏదైతే నువ్వు అధిగమించలేకపోతున్నావో, అడ్డంకులు ఏదైతే ఉందో దాన్ని కొండతో దేవుడు పోల్చాడు. ఈ కొండ వెళ్ళి సముద్రంలో పడంటే నీ ముందున్న అడ్డంకు విశ్వాసము ద్వారా నువ్వేం చేయొచ్చు? క్లియర్ చేసుకోవచ్చు. జకరియా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం ఒకసారి స్క్రీన్ సేపు చూడండి. ఇక్కడ దేవుడు మాట్లాడుతాడు, గొప్ప పర్వతమా జెరుబ్బాబెలును అడ్డగించుటకు నువ్వు ఏమాత్రపు దానవు. అవండి, జెరుబ్బాబెలును అడ్డగించడానికి గొప్ప పర్వతమా నువ్వు ఏమాత్రపు దానవు, నువ్వు చదును భూమి అగుదువు. అంటే ఇక్కడ పర్వతము అంటే, కొండ అంటే అడ్డంకు, నీ జీవితంలో హిండ్రెన్స్ లేకపోతే అబ్స్టాకల్. అది దేవుని మీద విశ్వాసంతో నువ్వేం చేయొచ్చు అంటే నువ్వు దాన్ని అధిగమించవచ్చు. దేవుని మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు. మన పితరులు ఇశ్రాయేలీలు ఎర్ర సముద్రాన్ని వారు దాటగలిగారంటే దేందో? దేవుని విశ్వాసంతో. యోర్దాను నది 2 పాయలైంది. యోర్దాను నదిని కూడా ఇశ్రాయేలు దాటగలిగారు. ఎలా అంటే విశ్వాసంతో. ఎరికో గోడలు కూలిపోయినాయి. ఎలా కూలినాయి ఎరికో గోడలు? దేవుని ఆజ్ఞకు లోబడ్డారు. విశ్వాసంతో ఎరికో గోడలు కూలిపోయినాయి. ప్రతి దినము కూడా ప్రభు సన్నిధిలో ప్రార్థించేయండి, లార్డ్ లెట్ మీ గ్రో ఇన్ ఫెయిత్. నన్ను విశ్వాసంలో అభివృద్ధి పొందించండి అయ్యా. నీ మీద విశ్వాసం ఇంకా పెంచండి. నీ మీద ఆధారపడేటువంటి గొప్ప జీవితాన్ని మాకు అనుగ్రహించండి. నీ వాగ్దానాలు ఎందుకు విశ్వాసం ఉంచినట్లు కృప చూపించు. దేవుడు వాగ్దానాలు చేశాడు. ఆ వాగ్దానం నిజంగా నమ్ముతున్నావు నువ్వు? ఆ వాగ్దానం నిజంగా నమ్ముతూ విశ్వాసాన్ని కనుపరిచినప్పుడు దేవుని ఇంతలో గొప్ప కార్యం జరిగిస్తాడు. నేను అంటాను, దేవుని ప్రజల ముందు, దేవుని విశ్వాసం ఉంచిన ప్రజల ముందు ఏ అడ్డులు కూడా నిలబడలేవు. ఈరోజున ప్రియ యవ్వన జనాంగమా, మీ జీవితాల్లో ఒక గొప్ప స్థానానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన మీరు కలిగి ఉన్నారు. మంచి ఉద్యోగాన్ని చేయాలి, మంచి కృపలోకి నేను వెళ్ళాలి. చాలామంది యవనస్తులు ఈ రోజున పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించాలి. యవన కాలంలో దేవుని కోసం బ్రతకాలనేటువంటి ఆశ ఉంది. లోకాశలను జయించాలి, లోక కోరికలను జయించాలి, శరీరాశలను జయించాలి, దేవుని కోసం జీవించాలా. యవన కాలంలో నా జీవితాన్ని, శరీరాన్ని పాడు చేసుకోకుండా దేవుని కోసం జీవించాలని ఆశ ఉంది. కానీ అడ్డంకులు వచ్చేస్తున్నాయి. ఆత్మీయ జీవితానికి అడ్డంకులు వచ్చేస్తున్నాయి. ప్రార్థన జీవితానికి అడ్డంకులు వచ్చేస్తున్నాయి. విశ్వాస జీవితానికి అడ్డంకులు వచ్చేస్తున్నాయి. దాన్ని అధిగమించాలన్న ఆశ నీకుంటే కనుక దేవుడు ఖచ్చితంగా వాటి నుంచి నిన్ను అధిగమించేటువంటి వ్యక్తిగా దేవుడిని చేస్తాడు. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరచాడు. ఎంతమందికి దేవుని కోసం నేను మండాలి, ప్రకాశించాలన్న ఆశ ఎంతమందికి ఉంది? నాతో పాటుగా ప్రైజ్ గాడ్. దేవుని కోసం మనం మండాలి, వెలగాలి, ప్రకాశించాలి. అతడు మండుచూ ప్రకాశించుచున్న దీపమని బాప్తిస్మిచ్చి యోహాను గురించి చెప్పబడింది. పరిశుద్ధాత్మ మంట మనలో ఉండాలి, ఆ తీవ్రత మనలో ఉండాలి, ఆ ఇంటెన్సిటీ మనలో ఉండాలి. అది దేవుడు కోరుతున్నాడు. దేవుని కోసం రగిలేటువంటి అనుభవాలు ఉండాలి. దేవుని కోసం దేవుని యొక్క స్వార్థ పనిలో నేను రగలాలి. దేవుని కోసం నేను పనిచేయాలి, దేవుని స్వార్థ ప్రకటించాలి. నా జీవితం అనేక మందికి దీవెనకరంగా ఉండాలని ఆశ నీలో ఉండాలి. నువ్వు రగలాలి, నువ్వు మండాలి, పరిశుద్ధాత్మ మంట నీలో ఉండాలి. నేను ఒక మాట చెప్తాను, ఒక దీపం వెలిగించబడాలంటే, ఒక దీపం వెలగాలంటే దానికి 3 ప్రత్యేకమైనటువంటి అంశాలు ఉండాలి. ఆ దీపం వెలగడానికి ఏం కావాలి అని అంటే ఆలోచించేయండి. దీపం వెలగడానికి మొదటగా ఒత్తి కావాలి.
రెండోదిగా నూనె కావాలి, మూడోదిగా వెలిగించినటువంటి ఆ వెలుగు కనుక స్థిరంగా ఉండాలి, ఆరిపోకుండా ఉండాలంటే దాని చుట్టూ ఏం కావాలి? చిమ్నీ కావాలి, గ్లాస్ ఉంటుంది. ఆ దీపం వెలగాలంటే ఆ బుడ్డులో ఏముంది? నూనె ఉంది. ఆ తర్వాత ఒత్తి ఉంది, చూసారు? ఒత్తి కనపడలేదు కానీ ఆ ఒత్తి వెలుగుతూ ఉంది, ఒత్తి కావాలి. మూడోదిగా ఏం కావాలి? ఆ పైన చిమ్నీ అంటారా లేకపోతే ఏమంటారు మీరు? చిమ్నీ అంటారు కదా, గ్లాస్ అంటారు. ఈ మూడు లేకపోతే దీపం వెలగదు. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. ఏమన్నాడు? మనం దీపాలం అంటారు, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. ఇదేంటి సాదృశ్యం అంటే, నూనె పరిశుద్ధాత్మకు సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ మనలో ఉండాలి, పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి, నింపబడుతుండాలి పరిశుద్ధాత్మ చేత. రెండోదిగా ఒత్తే. ఒత్తి దేనికి సాదృశ్యం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ప్రార్థనకు సాదృశ్యం. ప్రతి నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించేటువంటి వాడే వెలగలుగుతాడు. ప్రార్థన లేకపోతే ఆత్మదీపం మారిపోద్ది. మూడోదిగా గ్లాసు చిమ్నీ కావాలి. చిమ్నీ అనేటువంటిది సహవాసానికి సాదృశ్యం. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రక్కన నీతో సహవాసం చేసేటువంటి విశ్వాసులు కావాలి. నీకొక చక్కటి సహవాసం కావాలి, చక్కటి మందిరం కావాలి. నీకోసం ప్రార్థన చేసేటువంటి వారిని, హెచ్చరించేటువంటి వారిని, ప్రోత్సాహపరిచేటువంటి సహవాసం నీకు కావాలి. బైబిల్ గ్రంథంలో కొంతమంది అడ్డంకులను అధిగమించారు. విశ్వాసంతో వారు అడ్డంకులను అధిగమించారు. దేవుని యొక్క ఆశతో వారు అడ్డంకులు అధిగమించారు. ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. సారా జీవితంలోనూ అబ్రహాం జీవితంలో దేవుడు చేసిన వాగ్దానం నెరవేర్చడం కొరకు హౌ మెనీ ఇయర్స్ గాడ్ హెస్ టేకెన్, ఎన్ని సంవత్సరాలు తీసుకున్నాడు దేవుడు? సో హెస్ టేకెన్ ఫర్ ఆల్మోస్ట్ 25 years టు ఫుల్ఫిల్ ద ప్రామిస్. సో విశ్వాసం మన జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. మన జీవితాల్లో మనం ఎప్పుడైతే అడ్డంకులను అధిగమించాలనే ఆశ మన జీవితంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం అడ్డంకుల్ని అధిగమిస్తాం. సాతాడు ఎప్పుడు కూడా మన జీవితంలో మనల్ని ఆత్మఫలం ఫలించకుండా దేవుని నుంచి మనం వైదొలగాలని నిత్యము ప్రయత్నం చేస్తుంటాడు. వాడి యొక్క ఎజెండా ఏంటంటే, వాడి యొక్క ఉద్దేశం ఏంటంటే, మనం దేవుని కృపలో, దేవుని ప్రేమలో, దేవుని జ్ఞానంలో, దేవుని యొక్క సన్నిధిలో ఉండకుండా చేయటమే వాడి ఉద్దేశం. మనం ఎలాగైనా సరే ఆత్మలో కృంగ చేయాలని, ఎలాగైనా సరే ఆత్మలో దిగజార్చాలని ప్రయత్నం చేస్తున్నాడు. మీ విరోధైన అపవాది గర్జించు సింహంలో ఎవరిని మింగుదునా అని తిరుగుతున్నాడు. అనేక మంది హృదయాల్ని కలుషితం చేస్తున్నాడు. అనేక మంది యవనస్తుల హృదయాల్ని కలుషితం చేస్తున్నాడు. ఈ రోజున అడ్డంకులు వచ్చినప్పుడు వాటిని అధిగమించాలనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ప్రత్యేక నా ప్రియ దేవచనాకమా, బైబిల్ గ్రంథంలో కొంతమంది అడ్డంకులను అధిగమించారండి. నెహెమ్యా అనేటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుని పరిచర్య పట్ల భారం కలిగి ఉన్నాడు. దేవుని మందిరం కట్టబడాలి, దేవుని రాజ్యం స్థాపించబడాలి. యెరూషలేము ప్రాకారాలు కొలగొట్టబడ్డాయి, శత్రువులు వచ్చి కొలగొట్టారు. నెహెమ్యా గొప్ప స్థితిలో ఉన్నాడు. రాజు గిన్నె అందించేటువంటి వాడు. వాస్తవానికి రాజు అతని మీద డిపెండ్ అవుతుంటాడు. అటువంటి వ్యక్తి నిజంగా సెలవు పెట్టుకుని దేవుని యొక్క పరిచర్య చేయడానికి, దేవుని మందిర నిర్మాణం చేయడానికి, యెరూషలేము ప్రాకారాలు కట్టడానికి రాజు దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని, సెలవు తీసుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి 52 రోజుల్లో యెరూషలేము ప్రాకారాలను కట్టాడండి. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామమును మహిమపరచండి. నెహెమ్యా గోడలు కడతా ఉన్నప్పుడు శత్రువులు వచ్చి ఆపడానికి ప్రయత్నం చేశారు. అయినా సరే ప్రార్థనతోనూ, వ్యూహంతోనూ, ఆ తర్వాత ఆయుధములతోనూ ఎదుర్కొని పనిని పూర్తి చేశాడు. మన జీవితాల్లో కూడా ఆటంకాలు వస్తాయి. దేవుని పని చేద్దాం అనుకున్నప్పుడు ఆటంకాలు వస్తాయి. ఇక నెహెమ్యా కూడా తన జీవితంలో యుద్ధోపకరణాలు కలిగి ఉన్నాడు. యుద్ధోపకరణాలు ఇక్కడ అంటున్నాడు, మన యుద్ధోపకరణాలు దేవుని దుర్గములను పడతోనే జాలగినంత బలము కలిగిన అన్నాడు. దేవుడు మనకు యుద్ధోపకరణాలు ఇచ్చాడు. మన యుద్ధోపకరణాలు ఏంటో మొదటిది ఏంటి? యేసునామం. యేసునామాన్ని మనం ఉచ్చరించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని మనం యేసునామం ఉచ్చరించాలి. అది మన జీవితంలో ఒక యుద్ధోపకరణం. రెండోదిగా దేవుని ఆరాధించడం, వర్షిప్ అనేది కూడా ఒక వెపన్. మూడోదిగా మన జీవితంలో ప్రార్థన అనేది ఒక ఆయుధం. మన జీవితంలో ఇంకా మనం ఆలోచన చేస్తే దేవుని వాక్యం అనే ఆత్మఖడ్గాన్ని చేతబోనాలన్నాడు. మీరు ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో మనం చెప్పినటువంటి ఆ మాటలు మనకు తెలుసు. సర్వాంగ కవచాన్ని ధరించుకోమన్నాడు. మీరు చూస్తున్నారు సర్వాంగ కవచాన్ని. అక్కడ ఆ సోల్జర్ ఉన్నాడు, ఆ మనిషి ఏమైనా కనబడతాడండి పైకి మనకేమన్నా? అన్నీ ఏంటి, ఆర్మర్ ఉంది కదా, మొత్తం అంతా కూడా ఆ వ్యక్తి యుద్ధోపకరణాలు ధరించాడు. ఆ తర్వాత ఫుల్ ఆర్మర్ ఉంది అతనికి. తల మీద ఏముంది? హెల్మెట్ ఉంది. ఆ తర్వాత ఈ చెస్ట్ ఉంది కదా, దానికి ఒక బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ వేసుకున్నాడు, దాన్ని బ్రెస్ట్ ప్లేట్ అన్నారు. ఆ తర్వాత నడుముకి ఏముంది? బెల్ట్ ఉంది. కాళ్ళకి ఏమున్నాయి? పాదరక్షలు ఉన్నాయి, అంటే షూ ఉంది. చేతిలో ఏముంది? కుడి చేతిలో ఖడ్గం ఉంది, ఎడం చేతిలో ఏముంది? షీల్డ్ ఉంది. ఇది ఫుల్ ఆర్మర్ అనమాట. ఇలాగా ఒక యుద్ధానికి వెళ్తే
ఆ వ్యక్తి మీద, ఆ వ్యక్తిని చంపడం అంత ఈజీయా చెప్పండి? తలకేసుకోవడం ఏమన్నా తల పగిలిపోయే అవకాశం, ఎందుకంటే హెల్మెట్ పెట్టుకున్నాడు. ఇప్పుడు అంటున్నాడు రక్షణ శిరస్థానం, ద హెల్మెట్ ఆఫ్ సాల్వేషన్. నీకు కూడా రక్షణ శిరస్థానం కలిగి ఉండాలి. రెండోదిగా నీతి అను మైమరు. ఏంటది? ఈ బ్రెస్ట్ ప్లేట్ ఏంటి? ఈ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ నీతి అను మైమరును కలిగి ఉండాలి. ఆ తర్వాత సత్యమును దట్టి. ఏంటి ఈ బెల్ట్ ఏంటి? సత్యమును దట్టి. పాదములకు సమాధాన సువార్త వలన సిద్ధమనసును జోడు, దేవుని వాక్యమైన ఆత్మ ఖడ్గము, షీల్డ్ ఆఫ్ ఫెయిత్ అంటే విశ్వాసం అనే డాలు. ఇవి నువ్వు కలిగి ఉన్నప్పుడు విజయాన్ని తప్పనిసరిగా నువ్వు సాధిస్తావు. ఇప్పుడు ఇవి లేకుండా యుద్ధానికి వెళ్ళాడు అనుకోండి, ఇలా బేర్ బాడీతో, లేకపోతే మనం ఇంట్లో వేసుకున్నటువంటి ఆ టీషర్ట్తో యుద్ధానికి వెళ్ళాం అనుకోండి, ఎలా ఉంటుంది పరిస్థితి? నిమిషంలో చచ్చిపోతాడు సోల్జర్. అందుని బట్టి మనం కూడా ఈ లోకంలో యుద్ధ వీరులమే కాబట్టి యుద్ధానికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా మనం యుద్ధోపకరణాలు ధరించాలి. అట్ ది సేమ్ టైం ఆ తర్వాత ఫుల్ ఆర్మర్ని మనం ధరించాలి. సర్వాంగ కవచం అన్నాడు. మన జీవితాల్లో వీటిని పట్టుకుని మనం ఏం చేయాలంటే మన జీవితంలో కలుగుతున్న ప్రతి ఆటంకాన్ని మనం ఎదిరించాలి. ఒక మాటను మీ చదివించడానికి ఇష్టపడుతున్నాను. మనం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడంటే, కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. చదవండి ఒకసారి ఆ మాట, అందరూ స్క్రీన్ వైపు చూస్తూ ఆ మాట చదవండి. కక్కులు పెట్టబడి పదును గల కొత్తదైన నూరిపిడి మ్రానుగా నిన్ను నియమించి ఉన్నాను. నిజంగా యెషయాతో అంటున్నాడు, నువ్వు పర్వతం నూర్చదు. ఈరోజు నువ్వు ఎవరిని నూర్చావా? ఎవరిని హృదయాలు పర్వతాలు లాంటి హృదయాలు, ఏమండి లోయలు, ఇంకా చెప్పాలంటే లోయలల్లా పోడ్చబడాలి. అనేక మంది హృదయాలు ఈ రోజున కలుషితం అయిపోయినాయి. వారికి సత్యసువార్త చెప్పి వారిని మార్చేటువంటి ఆ గొప్ప స్థితిలోకి నువ్వు వచ్చావా? ఆత్మల పట్ల భారం నీకుందా? నెహెమ్యా ఒక భారం కలిగినటువంటి వ్యక్తి అండి. గొప్ప ఆఫీసరే, గొప్ప ఉద్యోగే, రాజ్యోన్నతమైన స్థానంలో ఉంటున్న వ్యక్తే. కానీ ఉద్యోగాన్ని ఏం చేశాడు? కొన్ని దినాలు 52 రోజులు సెలవు పెట్టి దేవుని మందిరాన్ని కట్టడానికి పూనుకున్నాడు. దేవుని స్వార్థ ప్రకటించాడు. తద్వారా నెహెమ్యా ఈ రోజున దేవుని వాక్యంలో అతడు ఒక గొప్ప స్థానంలో ఉన్నాడు. నేను అనుకుంటాను పరలోక రాజ్యంలో కూడా దేవుడు గొప్ప స్థానాన్ని నెహెమ్యాకి ఇస్తున్నాడు. నెహెమ్యా గురించి మనం విన్నాం. మన జీవితంలో అడ్డంకులు వస్తాయి, వాటిని అధిగమించాలి. ఇదే మాట మీరు మైండ్లో ఉండాలా. నా జీవితంలో అధిగమించాలి, అడ్డంకులు అధిగమించాలి. జక్కయ్య ప్రభుని చూద్దామని చెప్పి బయలుదేరాడు. జక్కయ్య సుంకపు గుర్తుదారుడని దేవుని లేఖలు సెలవిస్తున్నాయి. ఈజ్ ఎ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్. చాలా గొప్ప ఘనత ఉంది, ధనం కలిగినటువంటి వాడు, ఆస్తిపాస్తులు కలిగినటువంటి వాడు. యేసును చూద్దామని ఆశ అతను కలిగిందట. ఎందుకంటే యేసుప్రభు గురించి విన్నాడు. తీరా యేసుప్రభుని చూద్దామని చెప్పి ఎరుకో పట్టణంలో ఆ వ్యక్తి ఉంటాడు. ఎరుకో పట్టణానికి ప్రభు వస్తున్నాడని తెలుసుకుని చూడడానికి వెళ్ళేటప్పుడు చుట్టూరు జనసమూహం ఉండడం ద్వారా చూడలేకపోయాడు. ఎందుకంటే తన పొట్టివాడు కాబట్టి పొడుగు వాళ్ళు అడ్డొచ్చారు, చూడలేకపోయాడు. ప్రక్కనే ఒక మేడి చెట్టు ఉంది. మేడి చెట్టు ఎక్కితే యేసుప్రభు కనపడతాడని చెప్పి మేడి చెట్టు ఎక్కేసాడు. సిగ్గుపడలా, మేడి చెట్టు ఎక్కేశాడు. మీరు చూస్తున్నారు కదా జక్కయ్యని. అప్పుడు వెంటనే యేసుప్రభు వారు హృదయాంతరాంగాలు ఎరిగినటువంటి వాడు. జక్కయ్య ఎంత అన్యాయస్తులో తెలుసు ప్రభుకి. ఆ యొక్క మేడి చెట్టు ఎక్కినప్పుడు జక్కయ్య త్వరగా దిగు అని ఎప్పుడైతే చెప్పగానే జక్కయ్య, నేను అనుకుంటాను ఆ ఎగ్జైట్మెంట్కి కిందకు దూకేసి ఉంటాడు. ఎవరినైతే చూద్దాం అనుకున్నాడో ఆ వ్యక్తి వచ్చి పేరు పెట్టి పిలిచేటప్పటికి షాక్ అయిపోయాడు, దూకేసి ఉంటాడు. జక్కయ్య, ఈరోజు నీ ఇంటికి వస్తానయ్యా అంటే ఇంకా డబుల్ ఎగ్జైట్మెంట్ అనమాట. ఈ యొక్క జక్కయ్య కూడా బంపర్ ఆఫర్ వచ్చింది. ప్రభు చూస్తే చాలు అనుకున్నాడు. యేసు ప్రభు వారు తన చూడటం మాత్రమే కాకుండా, తన పేరు పెట్టి పిలవటం మాత్రమే కాకుండా, ఈరోజు నీ ఇంటికి వచ్చి ఇంట్లో భోజనం చేస్తానన్నాడు. ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకా ఎగ్జైట్ అయిపోతున్నాడు. ఇంకా తన ముఖంలో ఆనందానికి అవధులు లేవు. ఇంకా ఎగ్జైట్మెంట్లో ఏవో మాట్లాడేస్తున్నాడు. ప్రభు అన్నాడు, జక్కయ్య నీ జీవితాన్ని నాకు ఇవ్వాలయ్యా, నీ అక్రమైన జీవితాన్ని విడిచిపెట్టాలన్నప్పుడు వెంటనే మోకరించి తన జీవితాన్ని ప్రభుకు సమర్పించాడు. అప్పుడు ప్రభు అంటాడు, నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. గట్టిగా చప్పలు కొట్టండి. నేడు ఇంటికి రక్షణ వచ్చింది, ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని దేవుడు తన కుటుంబంలో తను చేర్చుకున్నాడు. నా ప్రియదేవజనాగమా, అడ్డంకులు వచ్చినాయా? రాలేదా? అనేక మంది జనులు గుంపుగా ఉంటాన్ని బట్టి చూడలేకపోయాడు. తన ఉద్దేశం ప్రభువును కలుసుకునే వెళ్ళాలి, ప్రభువును చేరుకునే వెళ్ళాలి, ప్రభు నుంచి దీవెన పొందుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో వచ్చాడు. నిజంగా మేడి చెట్టు ఎక్కాడు. తన జీవితం మారిపోయింది. జక్కయ్య నిజంగా యేసు ప్రభు వంశావళిలో చేర్చబడ్డాడు. అబ్రహాము సంతతిలో చేరిపోయాడు. అన్యాయస్తుడు, అక్రమస్తుడు. ఎస్, అడ్డంకులను అధిగమించినప్పుడే దీవెన. అప్పుడు అడ్డంకులను అధిగమించి నువ్వు ముందుకు వెళ్ళినప్పుడే దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. అడ్డంకులను అధిగమించను అని నువ్వు అనుకుంటే కనుక దీవెన నీ జీవితంలో పొందుకోలేవు. భర్తమే జీవితంలో కూడా అడ్డంకులు వచ్చినాయి. అదే ఎరుకో పట్టణంలో మరొక గ్రుడ్డివాడు భిక్షకుడు తోర ప్రక్కన కూర్చొని అడుక్కుంటున్నాడు.
కానీ తన ఆశ ఏంటి తెలుసా? నేను చూపు పొందాలి. తన ఆశ ఏంటి తెలుసా? నేను చూపును కలిగి ఉండాలి. నేను ఈ యొక్క అందరిలాగే ఈ యొక్క ప్రపంచాన్ని చూడాలి, యేసయ్యను చూడాలనే ఉద్దేశంతో ఒకరోజు యేసుప్రభు వస్తున్నాడని విన్నాడు. విని త్రోపక నుండి కేకలు వేస్తున్నాడు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు. ఎన్నిసార్లు పిలిచాడో తెలియదు. దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించు, సన్ ఆఫ్ డేవిడ్, ఓ జీసస్ హ్యావ్ మర్సీ అపాన్ మీ, నా మీద నీ కనికరాన్ని చూపించని ప్రార్థన చేస్తున్నాడు, అరుస్తా ఉన్నాడు. నీ కేకలు యేసుప్రభు దగ్గరికి వెళ్తాయి అనుకుంటున్నావా? నీలాంటోడికి కూడా దేవుడు ఆన్సర్ ఇస్తాడా? నీ మాటను దేవుడు లెక్క చేస్తాడు అనుకుంటున్నావా? చాలా బిజీగా ఉంటాడు ఆయన. ఊరుకో గట్టి గట్టిగా అరిసి గొంతుకు నువ్వు నొప్పి తెచ్చుకోవద్దు, ఊరుకో అన్నారు. అరిచాడండి, వెళ్ళిపోయింది ఆ యొక్క స్వరం, యేసయ్య యొక్క చెవుల్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు ప్రభు అంటాడు, ఆగిపోయాడు అక్కడ. ఆగిపోయి నడుస్తుంటాడు, ఆగిపోయి అదిగో ఆ భర్తమయ్య నా ఎద్దుకు తీసుకురండి అన్నాడు. ఎట్టకేలకు ప్రభు పిలుస్తున్నాడని చెప్పగానే భర్తమై వెంటనే అతను చేసిన కార్యం ఏంటి తెలుసండి? దిగ్గులు లేచాడట. ఎలా లేచాడు? ప్రభు నేను పిలుస్తున్నాడు అనగానే ఎలా లేచాడు? దిగ్గులు లేటువంటి అర్థం ఏంటి? దిగ్గులు లేటువంటి అర్థం ఏంటి అంటే ఇమీడియట్గా లేచాడు. భర్తిమయ్యని ప్రభు పిలిచినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, బట్టను పారేసి దిగ్గులు లేచాడు. ప్రభు నిన్ను పిలుస్తున్నప్పుడు ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఆ తర్వాత దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, ప్రభువుకి నీ మనసు ఇవ్వి, బాప్తిజంలో సాక్ష్యం ఇవ్వంటే, అయ్యా పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నేను తీసుకుంటానయ్యా అలా అంటున్న నీవు ఏ రోజు నీ ప్రాణం పోతుందో నీకు తెలుసా? ఈ రోజున మన ప్రాణం ఎప్పుడు పోతుందో మనకు తెలియదు, కానీ ప్రాణం ఉన్నప్పుడే దేవుని వేడుకోనండి. ఈ రోజున బంగారు మేడ మిద్దులు ఉన్నా సరే మారు మనసు లేకపోతే మనకు దేవుని రాజ్యం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దిగ్గులు లేచాడట, దేక్కుంటే అల్లా దిగ్గులు లేచాడు. ఇంకెవరి డెసిషన్? రక్షణ అనేది నేను చెప్తున్నాను, సో సాల్వేషన్ ఇస్ ఇండివిజువల్. అడ్డంకులను అధిగమించారు. చివరిగా చెప్పి ముగిస్తాను. అపోస్తలుడైన పౌలు తన జీవితంలో అడ్డంకులను అధిగమించాడండి. ఎన్నో ఇబ్బందులు. మీరు అనుకుంటారేమో సువార్త సేవ చేయడం చాలా ఈజీ అనుకుంటారేమో, కానీ సువార్త సేవ చేయడం చాలా అడ్డంకులు, చాలా అవరోధాలు, మనుషుల యొక్క సూటిపోటి మాటలు, మనుషుల యొక్క ఏమండి నిరుత్సాహపరిచిన మాటలు మనకు వినపడతా ఉన్నప్పుడు పరిచయం నడపడం చాలా కష్టంగా ఉంటుంది. ఏమండి దెర్ ఆర్ 2 forces ఇన్ అవర్ మినిస్ట్రీ. ఒకటి ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్. అంటే బయట వ్యక్తుల నుంచి, క్రీస్తుని ఎరగనటువంటి వారి క్రైస్తవ విరోధుల నుంచి ఒక ఫోర్సు, ఆ తర్వాత దేవుని ఎరిగినటువంటి క్రైస్తవుల నుంచి ఒక ఫోర్సు. వీటినన్నింటినీ కూడా అధిగమించాలి అంటే దేవుని శక్తి కావాలి. విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాల. దేవునికి ఇద్దాం అనుకున్నప్పుడు కూడా చాలా చాలా అవాంతరాలు నీ జీవితంలో ఎదురవ్వచ్చు. అపోస్తలుడైన పౌలు జీవితంలో అనేకమైన అవాంతరాలు వచ్చినాయండి. ఆ మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16:9 ఆటంకాలను అధిగమించిన సువార్త ప్రకటించిన పౌలు, కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించినది, మరియు ఎదిరించు వారు అనేకులు ఉన్నారు. ఏమంటే మంచి కొరకు ఎదిరించేటువంటి వారు ఉంటారు. ఎస్, అపోస్తలుడైన పౌలుని ఎదిరించిన వారు చాలా మంది ఉన్నారు. ప్రాణాపాయ పరిస్థితుల్లో శ్రమలు వచ్చిన సువార్త ప్రకటించాడండి. భయపడలా. అపోస్తలుడైన పౌలు భయపడలేదని ధైర్యంతో ముందుకు కొనసాగాడు. అప్పటికి యెరూషలేముకు వస్తే నీ ప్రాణానికి ప్రమాదం ఉందయ్యా, యెరూషలేముకు రావద్దు అనేక మంది చెప్పినా సరే, నిజంగా ప్రవక్తలు హెచ్చరించినా సరే యెరూషలేముకు వచ్చి స్వాతంత్రం ప్రకటించాడు. యెరూషలేములో రోమ్ ఆ యొక్క నీరో ద్వారా తిరస్ఛేదనం చేయబడ్డాడు అపోస్తలుడైన పౌలు. నేను ఒక చిన్న విషయాన్ని చెప్తాను. దేవుని కోసం అవాంతరాలు ఎదిరించినప్పుడే అనేక ఆత్మలను మనం సంపాదించగలుగుతాం. మొదటి శతాబ్దంలో బ్లాండీన్ అనేటువంటి 17 సంవత్సరాల యవ్వన బాలిక ప్రభువుని నమ్ముకున్నందుకు నిజంగా ఆ ప్రభుత్వం వారు భయంకరంగా ఆమెను ఏమండి పట్టుకుని యేసు ప్రభు కావాలా, లేకపోతే నీకు గవర్నమెంట్ ఉద్యోగం కావాలా, యేసయ్యను వదిలేస్తే నీకు మంచి రాయితీలు ఇస్తాం అని చెప్తున్నప్పుడు ఆ మంది, నా ఆత్మను చంపేటువంటి దేవునికి తప్ప మరి ఎవరికి భయపడినా అన్నది. ఆవిడ మన ఆత్మను చంపేటువంటి వాడు, మన ఆత్మను నరకానికి పంపించేవాడు దేవుడే, కాబట్టి ఆ దేవునికి తప్ప నేను ఎవరికి భయపడినంది. మీరు ఏదైనా చేసుకోండి అంటే ఆమెను ఒక గ్రౌండ్లో ఒక రాట కట్టి ఆమె దగ్గరికి సింహాల పూలను వదిలేరండి. ఆకలితో సింహాల పూలను వదిలితే అద్భుతం ఏంటంటే సింహాలు వచ్చి ఏమంటే కుక్క పిల్లల్లాగా ఆమె దగ్గరికి వచ్చి ఆ కింద ఏమంటే ఏం చేయకుండా ఆమె చుట్టూ ఉన్నాయి, కానీ ఒక సింహం కానీ పులి కానీ ఆమె ముట్టుకోలా. అద్భుతం. రాజు ఆశ్చర్యపోయాడు. బ్లాండీన్ అటువంటి మీరు చూస్తున్నారు కదండి, ఈమె బ్లాండీనా. సింహాలు ఏమీ చేయలేదండి ఆమెను. ఎన్నో సందర్భాల్లో రాజు చంపాలనుకున్నాడేమో, కానీ ఈమె మాత్రం అస్సలు కన్విన్స్ అవ్వట్లేదు, దేవుని కోసం జీవిస్తుంది. అప్పుడు ఒకరోజు ఏం చేశారంటే ఒక చైర్ని, ఒక కుర్చీని
కాలుస్తూ ఉన్నారు, ఎర్రగా కాలుస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటున్నారు, ఆ కుర్చీ మీద నేను కూర్చోబెడతాం. యేసు ప్రభు కావాలి, యేసుని విడిచిపెట్టేసేయి, నీకు మంచి జీవితాన్ని ఇస్తానంటే ఆ మంది మహా అయితే నీ శరీరాన్ని కాల్చగలుగుతారు, కానీ ఆత్మను కాల్చలేరు. ప్రభు కోసం హతసాక్షి అయిపోయిన పర్లేదు. ఎప్పుడైతే ఆ కార్యాన్ని చేస్తున్నప్పుడు 25,000 మంది వచ్చారటండి. ఆమెను చంపేటువంటి దృశ్యాన్ని చూడటానికి 25,000 మందిని మొత్తం అంతా పిలిస్తే ఆమె ప్రభు కొరకు హతసాక్షి చేయబడతా ఉంది. సో దాని మీద కూర్చోబెట్టడానికి ప్రయత్నం చేశారు. కూర్చొని పెట్టిన తర్వాత ఒక ఎద్దును వదిలేరు. ఆ ఎద్దు వచ్చి ఆ చైర్లో ఉండిన ఆమెను ఒక్కసారి పొడవగానే ఆమె ఎగిరి ఆ క్రింద నిప్పుల్లో పడుతుంది. ఆ నిప్పుల్లో పడి ఆమె చనిపోద్దండి. దేవుని కోసం హతసాక్షి అవుతుంది ఈ యొక్క బ్లాండీ అనేటువంటి ఆమె. మీరు చూస్తున్నారు కదా, ఎద్దు వచ్చి పొడిచినప్పుడు ఆ ఎద్దు పొడిచినప్పుడు ఆ ఎత్తైన ప్రాంతం నుంచి ఆ మంటల్లో పడుతుంది. ఆమె ప్రభు కోసం హతసాక్షి అవుతుంది. ఆ తర్వాత అక్కడుంటే 25,000 మంది అందరూ కూడా అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు తమ సొంత రక్షకుడిగా అంగీకరించారు. తన ప్రాణార్పణం, తను చేసిన ప్రాణత్యాగం ఎంతమందిని రక్షించింది? 25,000 మందిని రక్షించింది. వాస్తవానికి వాళ్ళు డీమోటివేట్ అవుతారు అనుకున్నాం కదా, కానీ ఆమెను విశ్వాసం అంత గొప్పది. నిజంగా ఒక యవ్వన బాలిక ప్రభు కొరకు అంత గొప్ప త్యాగం చేస్తూ ఉంది. ప్రభువులో ఎంత దైవత్వం లేకపోతే, ప్రభువులో ఎంత గొప్పతనం లేకపోతే ఆ అమ్మాయి ప్రభువుని విశ్వసించిన ఆమెను విడిచిపెట్టడానికి ఇష్టపడలేదే. చాలామంది మన వాళ్ళు అంటారు, మత మార్పుళ్ళు అంటారు, డబ్బులు తీసుకుని డబ్బులు ఇచ్చి అనేక మంది మతాలు మారుస్తున్నారని. ఏమండి, ఇది కాదండి. నిజంగా యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటుంది ఎందుకో తెలుసు, డబ్బులు బట్టి కాదు, లేకపోతే అన్నం పెడుతున్నాం, ఆహారం పెడుతున్నాం, ఏదో గిఫ్ట్లు ఇస్తున్నాం అని కాదు నమ్ముకుంటుంది. యేసుక్రీస్తు ప్రభు నమ్ముకుంటుంది ఎందుకో తెలుసా, నిత్య జీవాన్ని ప్రభువు మనకిస్తాడని, దేవుని రక్షణ భాగ్యాన్ని మనకిస్తాడని ప్రభువు నమ్ముకుంటున్నాం తప్పించి ఏదో భౌతిక అవసరాల కోసం ప్రభువు నమ్ముకుని రాలేదు. చాలామందికి అర్థం కావట్లేదు. డబ్బులు ఇచ్చి మారుతున్నారు, బట్టలు ఇచ్చి మారుతున్నారండి. ఏమండి, అవి కాదు, అది వాస్తవం కాదు. దేవుని నిజంగా విశ్వసించినటువంటి వారు దేవుని కోసం జీవిస్తారు. కాబట్టి మన జీవితాల్లో కూడా విశ్వాసంతో ఆటంకాలను మనం అధిగించగలుగుతాం. దేవదేవుడు గొప్ప కృపలో మనల్ని నింపుతాడు. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచవ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి. రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 88 6276 777.